ప్రభు నామంలో అందరికీ వందనాలండి. చిన్న వాక్యంతో మనము దేవుని ధ్యానించుకుందామండి. రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయం అండి. రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయము 6-7 వచనాలు కింద కొంచెం చూసుకున్నట్లయితే సొలొమోను మహారాజు గురించి ఇక్కడ రాయబడిందండి. సొలొమోను మహారాజు అంత గొప్ప మందిరాన్ని కట్టించుకుంటానన్నాడు. దేవుడు కట్టించుకుంటున్నాడు. ఆ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో దేవునికి బలిపీఠాన్ని, ఇత్తడి బలిపీఠాన్ని కట్టించి అక్కడ బలు అర్పించడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే సొలొమోను మహారాజుతో మాట్లాడతాడు అనమాట. ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నావు కదా, నువ్వు ఇంత భక్తి కలిగి ఉన్నావు కదా, నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి సొలొమోను మహారాజుని దేవుడు అడిగినప్పుడు ఆయన ఏమడుగుతాడో తెలుసా? నీ ప్రజలు, ఇంత జనాంగాన్ని నువ్వు ఇచ్చావే, ఈ నీ ప్రజలైనటువంటి ఇంతమంది జనాంగాన్ని ప్రతి ఒక్కరికి నిన్ను న్యాయం తీర్చే రాజు ప్లేస్లో నన్ను కూర్చోబెట్టావు. ప్రతి ఒక్కరికి నన్ను జవాబుదారీగా నువ్వు నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు. ఇలాంటి ప్రజలకి, నీ ప్రజలైనటువంటి ఈ జనాంగానికి నన్ను రాజుగా చేసావు. నేను రాజుగా ఉన్నప్పుడు నీ ప్రజల్ని పరిపాలించి వాళ్ళకి న్యాయాన్ని తీర్చేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించి తండ్రి అని చెప్పేసి దేవుని కోరుకోవడం జరిగిందండి. అప్పుడు దేవుడికి ఒక్క క్షణము అట్లా ఆశ్చర్యం అనుకోండి, ఒక్క క్షణం అట్లా ఆశ్చర్యమైనట్లు అనిపించిందండి. మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పండి. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వి, నేను కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు, సాధ్యమైతే ఇంకా కొన్ని నాకు ఇచ్చిన ఆయుష్ కంటే ఇంకా పక్కన ఇంకా కొన్ని వందల సంవత్సరాలు నేను రాజ్యాన్ని పరిపాలించాలి, నాకు ధనం కావాలి, లేకపోతే నాకు అనేక మంది భార్యలు కావాలి. రాజులకు ఎక్కువగా ఇష్టం ఉండేది అదే కదండి. ఇంకా అనేక మంది భార్యలు కావాలి, లేకపోతే సంపదలు కావాలి, ఇంకా పరాయి దేశాలు కూడా నేను జయించేసి జీవించేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారండి. కానీ ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకోకుండా నీ ప్రజలైనటువంటి నువ్వెంతో నమ్మకంతో నన్ను రాజుగా చేసావు. అదే నీ ప్రజలైనటువంటి ఈ జనాంగాన్ని పరిపాలించి వాళ్ళు న్యాయంగా పరిపాలించడానికి నాకేం కావాలంటే జ్ఞానం ఇవి తండ్రి అనేసి అడిగాడండి. అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ గురించి నువ్వు మాట్లాడుకోకుండా, నీ గురించి నువ్వు కోరుకోకుండా, నీ సుఖాన్ని నువ్వు ఆలోచించుకోకుండా ఈ ప్రజల గురించి ఆలోచించాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేనేం చేస్తున్నానంటే ఈ జ్ఞానముతో పాటు నీకు ఎలాంటి జ్ఞానం ఇస్తున్నానంటే ఎంత మెన్షన్ చేస్తుందండి అక్కడ. నీకు ఎలాంటి జ్ఞానం ఇస్తున్నానంటే నీ తర్వాత రాజులు కానీ నీ ముందు రాజులు, అంటే ముందు రాజులకు అంత జ్ఞానం లేనట్టే కదండి. ఈ రాజు సొలొమోను మహారాజు నాకు జ్ఞానం ఇయ్యి అంటే ఆ రాజ్యాన్ని చూసుంటాడు, ఎన్నో ఒడిదుడుకులు చూసుంటాడు కదా తండ్రి పరిపాలిస్తున్నప్పుడు. ఆ జ్ఞానాన్ని నీ ముందు రాజులు కానీ నీ తర్వాత రాజులు కానీ చరిత్రలోనే ఇక ముందు నీలాంటి రాజయ్యా, నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఉంటావంటే అంత జ్ఞానం కలిగి ఉన్నటువంటి రాజు చరిత్రలోనే ఇంక ముందుకి బోడు. నువ్వే మొదటి రాజువి, ఆఖరి రాజువి అవుతావని చెప్పేసి దేవుడు అంత గొప్ప వరాన్ని ఇచ్చాడండి. ఆ గొప్ప వరాన్ని ఇవ్వడమే కాకుండా సకల ఐశ్వర్య, ఆస్తులు, సిరి సంపదలు అన్నీ ఇచ్చాడండి. నాకు తెలిసి నేను ఒకటి అనుకుంటాను, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి కొదువు ఉండదు అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడండి. ఆ జ్ఞానాన్ని కరెక్ట్ అయిన పద్ధతిలో మనం ఉపయోగిస్తే అది జీవితంలో మనకి చాలా ఉపయోగపడుతుందండి. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అది కరెక్ట్మైన విధానాల్లో ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తే మనకు అన్ని రకాలుగా ఉపయోగపడమే కాకుండా మనకి సిరి సంపదలు కానీ దేనికి కానీ లోటు లేకుండా, గౌరవ మర్యాదలకు కానీ లోటు లేకుండా చేస్తుందని నాకు ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నానండి. అంటే దేవుడు ఏం చేశాడంటే ఆ జ్ఞానంతో పాటు అంత ఐశ్వర్యాన్ని, సిరి సంపదల్ని అన్నీ కూడా ఆయన సొలొమోను మహారాజుకి ఇవ్వడం జరిగిందండి. చరిత్రలో ఆయన అంతటి జ్ఞానం కలిగినటువంటి మహారాజు మొత్తము ఎంతోమంది భార్యలతోటి అన్నీ అనుభవించి లాస్ట్ చనిపోయే ముందు ఏం రాస్తాడో తెలుసా అండి? ఈ భూమి కింద సర్వం వ్యర్థమే, ఫస్ట్ దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునిలో ఉండాలి. అక్కడ ఈ బాడీ ఎంత ఎంజాయ్ చేసినప్పటికీ కూడా ఈ బాడీ మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ బాడీ చనిపోయిన తర్వాత ఏ వాల్యూ ఉండదు, క్రియలు ఉండాలి. మనం ఏం చేసామో అదే మనతో వస్తుంది. మనం ఏం చేసామో అది ఒక క్రియలతో కూడబట్టినటువంటి ఏ పని అయితే చేసామో ఆ పనే మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుందని ఆయన తెలుసుకున్నాడండి. లాస్ట్లోను ఆయన అనుభవించిందంటూ ఏమీ లేదు. భూమి మీద ఆయన ఎన్ని సుఖాలు, ఎన్ని రకాల భోగాలు, ఎన్ని రకాల సుఖాలు అనుభవించాలో అన్ని రకాల సుఖాలు, అన్ని రకాల భోగాలు అనుభవించేసి లాస్ట్లో ఎన్ని వ్యర్థమే
లాస్ట్కి ఈ శరీరము మృతమైపోవలసిందే, ఈ ఏజ్ బారవ్వాల్సిందే, మనము చనిపోవలసిందే. చనిపోయే ముందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఈ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ నిర్ణయించబడింది ప్రదేశంలోకి వెళ్తుందా, లేకపోతే నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపోతుందా అని మనం ఆలోచన కలిగి భూమి మీద మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని దేవుడు, ఆ క్షణాన్ని మనం ఉపయోగించుకొని దేవుడు ఆయన కోసము, మంచి క్రియలకు చేయడం కోసము, నీతిగా ఉండడం కోసం, న్యాయంగా ఉండడం కోసము దేవుడు మనకి ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకొని జీవిస్తాయండి. పరలోక రాజ్యానికి డోకా లేకుండా వెళ్తామండి. కానీ మనకేంటో తెలుసండి, ప్రతి ఒక్కటి మనకే కావాలండి. నేత్రాస, ప్రతి ఒక్కటి మనకి నేత్రాస ఉంటుంది, ప్రతిదీ మనం అనుభవించాలని ఉంటుంది, ప్రతిదీ మనకే కావాలని ఉంటుంది, ప్రతిదీ మనకు ఉంటుందండి. ధనం మీద అపేక్ష ఉన్నప్పుడు నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ ఆలోచన విధానం, నీ మనసు మొత్తం సర్వస్వం, నీ మైండ్ అంతా ఆ ధనం మీద ఉంటుంది, కానీ దేవుడి మీద ఉండదని చెప్తాడండి. అందుకనే ధనవంతులకి ఏమని క్లారిటీ ఇచ్చేసాడంటే దేవుడు, ధనవంతుల పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం దుర్లభము, అంతకంటే సులువైంది ఏంటో చెప్పనా? ఒక ఒంటె సూది బెజ్జల్లో దూరి ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పేసి బైబిల్ వాక్యం చెలవిస్తుందండి. కానీ నువ్వు ధనం కలిగి ఉన్నావా? నువ్వు బీదలకి సహాయం చేయి. నువ్వు బీదలకు సహాయం చేస్తే నువ్వు పరలోకమందున్న దేవుడికి అప్పిచ్చి వాడితో సమానమైతే ఉంటుంది. దేవుడికి అప్పిచ్చే అంత స్టేటస్ ఉన్నవాళ్ళమండి మనము, అంత అర్హత ఉన్నవాళ్ళమండి. సర్వము ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే, చలిస్తున్నామంటే సర్వము దేవుడిచ్చిందై ఉంటుందండి. అలాంటిది మనం ఆ దేవుడిచ్చిన దాంట్లో మనం బీదలకి కొంచెం కరుణిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నాకు అప్పిచ్చావయ్యా, నీకు రుణపడి ఉన్నానయ్యా, నీ బాకీ నేను తీరుస్తానయ్యా. ఎక్కడ తీస్తారు దేవుడు? పరలోకం అనేటువంటి తన యొక్క గొప్ప రాజ్యంలో మనకు అవకాశం ఇచ్చేస్తాడు. యుగగాలు ఆయనతో పాటు ఆనందంగా జీవించి ఉండడానికి మనకు అవకాశం, సదాకాలం జీవించి ఉండడానికి అవకాశం ఇస్తామని బైబిల్ వాక్యం చదివిస్తుందండి. అలాగే ఇంకొక రాజు కూడా ఉన్నాడండి, హేరోదు రాజు ఉన్నాడండి. ఆయన ప్రవచిస్తుంటే మనుషులు ఏమన్నారంటే, రాజు మెప్పు కావాలి కదండి, రాజుకి భజన అంటే ఇష్టం కదా, రాజుకి భజన చేస్తూ ఉంటే రాజు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ మెప్పుని మెచ్చుకుండిపోయి వరాలు ఇస్తడము, కానుకలు, ఐశ్వర్యాలు ఇవ్వడము మామూలే కదండి రాజకాలంలో. అలాగా హెరోదు మహారాజు సంభాషిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పొగిడి లాస్ట్కి ఇంకా పొగడతలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏమనేసారు తెలుసా? అయ్యా, ఇది దైవస్వరమే, ఒక మనిషి మాట్లాడుతున్నట్లేదయ్యా, ఇది రాజా, ఇది ఒక మనిషి మాట్లాడుతున్నట్లేదు, ఒక రాజు మాట్లాడుతున్నట్లేదు, దైవం మార్చి మాట్లాడుతున్నట్టుంది, ఇది దైవస్వరంలాగా ఉందని అనడమే కాకుండా లాస్ట్కి మెచ్చుకొని లాస్ట్ ఏమి తెలుసా? ఇది నిజంగా దైవస్వరమే, ఇది నిజంగా దైవస్వరమే అనేసి చెప్పేసరికి ఆయనేమో తబ్బిబ్బులైపోయి హ్యాపీగా ఆయనేమో ఇంకా ఫీల్ అయిపోతాడు. అవును, నేను దేవుడిని, దైవస్వరము నేను అని ఇబ్బందులు అయిపోతాడు. పొగడ్తలు ఎంతవరకు మనకి అవసరమవుతాయో అంతవరకు మనం తీసుకోవాలి. అంతకు మించి మనం పొగడారంటే ఏదో ఉంది మన నాశనానికి అని మనం తెలుసుకోవాలండి. అప్పుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే హేరోదు మహారాజు పురుగులు బట్టి అక్కడికక్కడే చనిపోయాడండి. దేవునితో ఎప్పుడు మనం పోల్చుకోకూడదని మనం ఏపాటివారం అండి. దేవుడికి మరణము లేదు, జననము లేదండి. ఒక దేవుడు అనేవాడికి జననం ఉండదు, మరణం ఉండదు. మనుషులు మనకి జననం ఉంటుంది, మరణం ఉంటుంది. దేవుని సృష్టిలో ఒక సృష్టి మాత్రమేనండి మనం. ఈ సృష్టింపబడిన మనము క్రియలతో కూడిన విశ్వాసం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పి ఈ బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. సొలొమోను మహారాజుని మనుషులు ఎవరు ఆశీర్వదించలేదండి, జీవం గల దేవుడు, సాక్షాత్తు జీవం గల దేవుడు ఆశీర్వదించాడండి. అందుకే ఆయన అంత గొప్ప రాజుగా చరిత్రలో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాడండి. ఇది బైబిల్ చూసి నమ్మమని చెప్పట్లేదండి, చరిత్రలో కూడా ఉంది. ఈ చరిత్రను చూసి నమ్మమని నేను చెప్తూ, నన్ను నేనే హెచ్చరించుకొని మిమ్మల్ని హెచ్చరిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను.